అందరికీ శుభోదయం. ఈరోజు మన యాక్టివిటీ దేశాలు మరియు సంస్కృతి. ప్రపంచం గురించి తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం. కార్యకర్త ప్రపంచ పటం, వివిధ సాంస్కృతిక దుస్తులకు సంబంధించిన ఫ్లాష్ కార్డులు, సాంప్రదాయ ఆహార పదార్థాలు, స్మారక చిహ్నాలు, కరెన్సీ, సాంస్కృతిక చిహ్నాలు మొదలైనవి అందుబాటులో ఉంచుకొని ఆధార్శీల పేజీ నెంబర్ 196 నుండి 199లో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి. ఇక్కడ ఒక అంగన్వాడీ కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు. వెళ్ళి చూద్దామా? గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం ప్రపంచం గురించి తెలుసుకుందామా? ఏమిది ప్రపంచం? ఏమిది ఈ ప్రపంచంలో మన భారతదేశం ఎక్కడుందిడా? ఏమిది భారతదేశం, సరేనా? అలాగే ఏమిది మా దేశం? ఏది మా దేశం పేరేమి? భారతదేశం, సరేనా? మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు ఎవరు? గాంధీ తాత మరియు నెహ్రూ. గాంధీ తాత, నెహ్రూ మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చారు. అలాగే మన భారతదేశంలో ఏమేమి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి చూద్దామా? చూడండి, మన భారతదేశంలో ఏమి నృత్యాలు, ఏమి చూడండి, భరతనాట్యం, కథక్కలి, కూచిపూడి, మణిపురి, మోహినియాట్టం, సత్రియ, ఇవన్నీ మన భారతదేశంలో ఫేమస్ డాన్సెస్ ఇవి, సరేనా? అలాగే మన భారతదేశంలో ఫేవరెట్ ఫుడ్ ఏది? రొట్టి, అన్నం, పప్పు, కూర, సరేనా? అలాగే మనము భారతదేశంలో కట్టుకునే బట్టలు, సరేనా? మన అమ్మ వాళ్ళు అంతా చీరలు కట్టుకుంటారా లేదా? మన సంప్రదాయ వస్త్రధారణలు ఇవి, సరేనా? అలాగే జపాన్ లో ఫేమస్ డాన్స్ ఏమిది? ఫేమస్ డాన్స్ పేరు కబుకి. ఏమిది? కబుకి డాన్స్. అలాగే జపాన్ లో వాళ్ళు డైలీ వేసుకునే బట్టలు ఇవి, తెలిసిన వాళ్ళు జపానీస్ వేసుకునే బట్టలు ఇవి. అలాగే కాశ్మీర్ చూసారా? కాశ్మీర్ చూడండి, కాశ్మీర్ ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటది, ఎప్పుడు చల్లని చల్లని క్లైమేట్ ఉంటది అక్కడ, సరేనా? చూడండి, గుర్రాలు ఉన్నాయి, కొండలు, మంచు కొండలు ఇవి. ఏమివి? మంచు కురుస్తూనే ఉంటది. అలాగే ఇది చూడండి, ఏమిటి? ఆగ్రా. ఆగ్రాలో ఉంటది తాజ్ మహల్. ఏమిటి? తాజ్ మహల్, సరేనా? ఓకే, మళ్ళీ క్లాస్ కొడదామా? ఇక్కడ ఉన్న కార్యకర్త పిల్లలకు అర్థమయ్యే విధంగా ఈ యాక్టివిటీని ఫ్లాష్ కార్డ్తో చాలా చక్కగా చేస్తున్నారు కదా. అయితే రండి, ఈరోజు మన అంగన్వాడీ కేంద్రంలో ఈ యాక్టివిటీని చేద్దాం. థ్యాంక్ యూ.